పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. ముడతలు సరి చేసినావా, నీ రాక కోసం నన్ను సిద్ధపరచి ప్రతి నాకు ముడతలు సరి చేసినావా. నీకై వేచి ఉంటిని, నీకై చూచుచుంటిని, నీకై వేచి ఉంటిని, నీకై చూచుచుంటిని. నా యేసు వేగమే దిగి రావయ్యా, నా యేసు వేగమే దిగి
హల్లెలూయా. ఒకసారి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంతగా ఆయన్ని స్తుతించాలి. మనస్ఫూర్తిగా మన ప్రభువుకి మహిమ ఘనత స్తోత్రము చెల్లినట్లుగా రెండు చేతులు జోడించి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చాలా గొప్ప దేవుడు కదా. తీయండి మీ బైబిల్లో. తీసే ఉన్నారు కదా, మూసేశారు అంతలోకే. యెషయా గ్రంథం ఎంతండి? 49వ అధ్యాయం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. మీలో ఎంతమంది గర్భంలో పుట్టారు? మనం హాస్పిటల్లో పుట్టానని కొందరు, ఆంధ్రాలో పుట్టానని మరికొందరు, మా అమ్మమ్మ గారింటి కాడ పుట్టానని మరికొందరు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు పుట్టాం మనం గర్భంలో? మనం గర్భంలో పుట్టినరోజు మనకు తెలియదు. మనం భూలోకంలో పుట్టినరోజు నుంచి లెక్కేసుకుంటున్నాం. నేను గర్భములో పుట్టాను. ఎంత అద్భుతం! దేవుడు అద్భుతాలు చేయవాడు. నా దేవుడు అద్భుతాలు చేయవాడు అన్నవారు మరోసారి హల్లెలూయా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పారు పర్వాలేదు. వాళ్ళ నీ జీవితంలో ఏం అద్భుతం లేదన్నా నువ్వే ఒక అద్భుతం. ఏదో చెయ్యక్కర్లేదు. ఏంటంటే తల్లి గర్భములో 2 సెల్స్, తల్లిది తండ్రిది 2 కణాలు ఒకటిగా చేరినప్పుడు అందులో పుట్టాం. మనం పుట్టాం. ఏంటండి ఆ తల్లికి కూడా అది నెల తప్పాను అనే వరకు తెలియదు అంటండి. అది 4 రోజుల తర్వాతే తెలుస్తుంది వాళ్ళకి. బట్ దేవుడికి ఎప్పుడు పుట్టామో తెలుసు, ఎప్పుడు పుట్టించాడో అది ఆలోచిస్తే 2 చిన్న సెల్స్ అంతే. వీర్య కణాలు అనండి, లేక అండాలనండి, ఏమనుకోండి మెడికల్ వాయిస్లో. అవి 2 ఒకటిగా పడినప్పుడు ఆ 2 సెల్స్ 9 నెలలలో ఒక బేబీగా, చిన్నపిల్లలాగా ఏడుస్తారు ఎవరన్నా? మీ దగ్గర పిల్లోడు ఉంటే ఏడిపించండి. ఇప్పుడే పెట్టిన బిడ్డలు తీసుకొచ్చుకుంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. 2 సెల్స్ కాస్త 9 నెలల్లో ఒక చక్కటి బిడ్డగా తయారయ్యి సౌండ్ ఇస్తుంది. అప్పుడే ఫస్ట్ బిడ్డ పుట్టిన వెంటనే సౌండ్ రాకపోతే ఏం చేస్తారు తెలుసా? వెనకాల ఒకటే వేస్తారు. ఆ బిడ్డ సజీవుగా ఉన్నాడు అని తెలియడానికి ఎట్టంటే దెబ్బ పడితే సౌండ్ వస్తుంది బయటికి. మనం అప్పుడు చూస్తున్నాం. ఎప్పుడు చూస్తున్నాం? ఈ లోకంలో పుట్టిన తర్వాత. కానీ ప్రభు ఎప్పుడు చూశాడంట? నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. గర్భములో పుట్టిన బిడ్డ 9 నెలలలో 47.2 ట్రిలియన్ టైమ్స్, ట్రిలియన్ బిట్స్గా తయారవుతున్నాడు. ఎంత? 47.2 ట్రిలియన్. అంటే మనకు బిలియన్ అంటేనే తెలియదు. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 1000 కోట్లు. 1 ట్రిలియన్ 1000 కోట్లు. ఒక చిన్న బిడ్డలో ఉన్న అణువులన్నీ ఆ 9 నెలల 1 ఇయర్ 9 నెలలు అంటే 9 నెలలలో 2 సెల్స్ కాస్త ఎన్ని సెల్స్ అయినాయి అన్నమాట?
47.2 ట్రిలియన్. ఎంత అయింది ఇప్పుడు? ఏం అద్భుతం చేశారంటారేంటి? ఆ బిడ్డ 2 చుక్కలతో ప్రారంభమైన బిడ్డ 47.2 ట్రిలియన్ సెల్స్తో, అంటే కళ్ళు, ముక్కులు, అణువులు, నరాలు, ఎముకలు బిట్టుగా అన్నీ చేర్చి పెడితే అంత అద్భుతంగా, అంత ముద్దుగా, అంత చక్కగా ఒక బేబీగా తయారవుతున్నాం. మీరు పుట్టినప్పుడు ఎవరన్నా పిక్చర్ తీశారా మీది? మా తరాల్లో కెమెరాలు లేవు, ఇప్పుడు చేతిలోనే సెల్ ఫోన్ ఉంది. పుట్టిన బిడ్డను వెంటనే ఫోటో తీసి పెట్టుకోండి. అంత ముద్దుగా ఉన్న ఆ బిడ్డ ఎంత బాగున్నాడో, ఆ తర్వాత ఎలా 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 అయిపోతున్నాడో తెలుస్తుంది. మీకే పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. మేమేట పెట్టుకుంటాం, ఎడుతానికి సరిపోతుంది మనకి. అమ్మని తీసి ఇచ్చి అడిగి తీసి పెట్టుకోండి. ఆ రోజుల్లో మాకు ఫోటోలు, కెమెరాలు లేకపోయినా కనీసం 1 year ఫోటో చిన్న బాబుగా కుర్చీలో కూర్చోబెట్టి కెమెరామెన్ పిలిపిసి తెరిచేవాళ్ళు. అలాంటి ఫోటో నాది తీసి పెట్టుకున్న 73 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో, అంటే 72 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోని నా దగ్గర పెట్టుకున్న. మీరైతే ఇప్పుడు ఇంచక్క మీ సెల్ ఫోన్లో క్లిక్లో అన్నీ సెల్ఫీలే. మీ పిల్లతో సెల్ఫీ తీసుకోండి, మీ ముఖం, మీ బిడ్డ ముఖం చూసుకోండి. నాలాగే ఉంది అంటున్నావు. నీలాగా లేదు, నాలాగా లేదు, దేవుడు అనుకున్నలాగా ఉంది. దేవుడు ఎవ్రీ పిక్ సపరేట్గా 47.2 ట్రిలియన్ బిట్స్ అన్నీ చేసి ఒక రూపం తీసుకొచ్చాడు. ఏంటంటే ఇవి ఉంటాయి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి దాన్ని ఏమంటారు? బిట్స్. ఇన్ని బిట్స్ అక్కడ పడేసి దాన్ని చేర్చమంటే అవన్నీ ఒకటొకటొకటిగా పెడితే చక్కటి పిక్చర్ వస్తుంది చూడండి. అలాగా దేవుడు మనల్ని ఒక్కొక్కరిని కూడా, ఎవరినో కొంతమందిని కాదు, ప్రతి ఒక్కరిని గర్భములో ఉన్నప్పుడే దేవుడు తన చేతులతో మనకు, నీ చేతులు నాకు రూపమునిచ్చను అన్నాడు దావీదు. నువ్వు ఎంత ప్రత్యేకమైన వ్యక్తివో నువ్వు దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు చూడండి, నేను గర్భమున పుట్టగానే తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును, ఎప్పటి నుంచి అండి? తల్లి ఒడిలో పెట్టుకున్నప్పటి నుండి, పాలు దాగే బిడ్డప్పటి నుండి. అమ్మ చూసుకుంది అనుకున్నారా? నాన్న చూసుకుంది అనుకుంటున్నారా? నర్సరీ వాళ్ళు చూసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏంటండి, మన అమ్మ ఎంత బాగా చూసుకున్నా నువ్వు ఎగిరెగిరి పడతావు. ఎన్నిసార్లు కింద పడ్డావు మంచం మీద నుంచి, ఉయ్యాల నుంచి అడిగి చూడండి మీ అమ్మ వాళ్ళని. ఏంటండి, పడ్డా కూడా మనం పడితే మంచం వేయించి తలకి బొప్పి కట్టుద్ది. 3 రోజులు కట్టుకోవాలి, అయితే మాత్రలు వేసుకోవాలి. మన బిడ్డ కడితే ఒక గుక్క తిప్పుకోకుండా ఒక ఏడుపు ఏడుస్తుంది. ఆ తర్వాత 5 నిమిషాల్లో మళ్ళీ ఆడుకుంటుంది. ఎవరో ప్రతి బిడ్డకు 2 దూతలను పెట్టాడట దేవుడు. ప్రతి బిడ్డను కాచుకోవడానికి నువ్వు బిడ్డగా, ప్రతి బిడ్డ అంటే ఎవరి సంగతో చెప్తాం కాదు, నీ సంగతే. నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు నీకు అమ్మ నాన్న మాత్రమే కాదు, నిన్ను కావలి కాయటానికి, నిన్ను కాపాడటానికి దేవుడు తన దూతలను, ఎంతమందికి దేవదూతలు ఉన్నాయని తెలుసు? దేవదూతలు గొప్పోళ్ళ, మనం గొప్పోళ్ళ? మనం గొప్ప? దేవదూతల్ని ఆత్మలు, అవి శరీరాలు లేవు. మనం దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవదూతల్ని ఎవరి కొరకు చేశాడు? మనకి సహాయం చేయడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. దట్స్ ఒక ఆర్మీ ఉంటుంది చూడండి, అట్లా దేవుడు చేసుకున్నాడు. మనకు కబురు చెప్పడానికి, మన పక్షంలో విరోధితో మాట్లాడడానికి, విరోధితో యుద్ధమాడటానికి ముఖ్యమైన 3 ప్రధాన దూతలు ఉన్నాయి. కోట్లాది దూతలు ఉన్నాయి. మనుషులు ఎంతమంది ఉన్నారో దానికి 2 అంతల దూతలు ఉన్నాయి. మిఖాయేలు యుద్ధం చేయడానికి, గాబ్రియేలు కబురు చెప్పడానికి, లూసిఫరు ఆరాధించడానికి. లూసిఫరు తిరగబడి నేను దేవుళ్ళగా అని చెప్పి సాతానుగా మారింది.
దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని ఊరికే నోటితో చెప్పేస్తావు. తన దూతలను కావలి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. మనం దూతలంటే మన చిన్నపిల్లలకి 2 రెక్కలు కట్టి బొమ్మల్లా పెడతాం చూడండి, అది అనుకుంటున్నారేమో. ఒక్కొక్క దూత ఆయా సందర్భాల్లో గమనిస్తే, ఒక్క దూత ఆకాశానికి భూమికి మధ్య నిలబడి కత్తి తీసుకుంటే ఎంతమందిని సంహరించబడ్డాడో తెలుసా? అంత పెద్ద స్వరూపం. అయినప్పటికీ దేవుడి మనసు వారి మీద లేదు. ప్రభువు మనల్ని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఇప్పటి వరకు మనల్ని కాపాడుతున్నాడు. మరొక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా నన్ను ఇంత అద్భుతంగా చేసుకున్నావా ప్రభువా అని హల్లెలూయా చెబుదామా? తర్వాత ఆయన అంటున్నాడు, తల్లి ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్న నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేస్తున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ఎక్కడ దాచిపెట్టాడంటే ఆయన మనల్ని తన చేతి నీడలో నన్ను దాచిపెట్టి ఉన్నాడు. నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. నన్ను చక్కగా మెరుగు పెడతారు చూడండి, బాగా తలతలలాడే షార్ప్గా ఉండే అంబుగా చేసి ఎక్కడ పెట్టుకున్నాడట? తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నారు. చాలామంది యవనస్తులు మీరు మెరుపు పెట్టిన అంబులాంటి వారండి. చూసారా? యవనస్తులు మీలో ఉన్న ఆ చీప్ పదం వాడుతున్నారు ఇప్పుడు. ఆ గ్లామరు, ఆ అందము, ఆ షార్ప్నెస్, ఆ విజ్డము, ఏంటంటే ఆ చురుకుదనము, ఆ ఫ్రెష్నెస్, అవన్నీ దేవుడు ఎవరి కాలంలోకి వచ్చేటప్పటికీ ఆ చిన్నపిల్లడు చూస్తానికి పెద్ద అంత అందంగా ఉండడు, చూస్తానికి ముద్దు వచ్చినట్టు ఉంటాడేమో, కానీ బిడ్డ పెరుగుతూ ఉండగా చక్కటి రూపము దేవుడు ఇస్తున్నాడు. యవ్వన ప్రాయం వచ్చేటప్పటికీ మెరుగుపెట్టిన వారిలాగా. యవనస్తులారా, ఈరోజు మన 12 సంవత్సరాల యవనస్తులు ఏం చేస్తున్నారు? 12 ఇయర్స్ వచ్చేటప్పటికి మన బాలికలు 12 నిండితే వచ్చేది ఏంటది? 13 టీనేజ్లోనికి ప్రవేశించేలోగానే ప్రభువు ఎంత జ్ఞానముతో, ఎంత దైవ జ్ఞానముతో, ఎంతగా దేవుని కార్యాలను అవగాహన చేసుకున్నవాడుగా, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవాడుగా ప్రతి యవ్వన బిడ్డ అలా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడండి. ముఖ్యంగా విశ్వాసులైన తల్లిదండ్రులు ఆ 12 సంవత్సరాలే మనం బిడ్డలకు ట్రైనింగ్ ఇవ్వగలం. ఆ తర్వాత మనం చేయి జారిపోతారు వాళ్ళు. అసలు 8 ఇయర్స్లోగానే మీ బిడ్డలను మీ చేతుల్లో మీరు మార్చుకుంటే దాని ప్రకారంగా వారి భవిష్యత్తు ఉంటుంది. ప్రభువు మనల్ని చేసినప్పుడు ఎవరిని కూడా డిఫెక్టివ్ పీస్గా చేయలేదు. ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ మీద చెక్డ్ అని ఒక స్టాంప్ వేస్తారు చూడండి. స్టెక్స్ అని చేసి కొన్ని తీసేస్తుంటారు. దాంట్లో ఏమన్నా చిన్న చినుగున్నా, చిన్న తప్పున్నా, చిన్న వంకరున్నా, చిన్న డిఫెక్ట్ ఉన్నా దాన్ని ఏం చేస్తారు? పక్కన అది తీసి మళ్ళీ ఫస్ట్ కాపీ అనో ఏదో సెకండ్ హ్యాండ్ అనో ఏదో అమ్మేస్తుంటారు అవి. కానీ దేవుడు మనల్ని చేసినప్పుడు ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్, నో ఆల్టరేషన్స్. దేవుడు మళ్ళీ మనల్ని ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు. నో అప్డేట్స్, మళ్ళీ మనల్ని కొత్తగా ఏదన్నా చేర్చి పెట్టేదేమీ లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాను, కానీ మనుషుడు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. యవ్వన కాలంలో నీవు మంచి పదును పెట్టబడిన బాణంగా ఉంటే, బాణాలు ఎందుకు వాడతారో తెలుసండి మీకు? ఇప్పుడు ఎవరికి బాణాలు చూస్తాం లేదు, పిస్టల్ వాడుతున్నారు. అంబుల పొదలో పెట్టాడు. అంబుల పొద అంటే బాణం, ఇది విల్లు అన్నమాట. విల్లు ఎక్కడ ఉంటుంది? దానికి నడుము కట్టుకుంటారు, దాంట్లో పెట్టుకుంటాడు. అతనికి కావాల్సి వచ్చినప్పుడు, అందులో రకరకాల నంబులు ఉంటాయి, కావాల్సి వచ్చినప్పుడు అది తీసి గురి పెట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, దాన్ని అంబు ద్వారా
చేస్తాడు, వేటాడటానికి. అందుకే ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ప్రతి వ్యక్తి కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ పట్ల దేవుని ప్రణాళికను తప్పిపోయిన మూలానే మీ బ్రతుకులో ముందుకు సాగలేకపోతున్నారు. దేవుని ప్రణాళికలో, దేవుని చేతిలో వాడబడేవాడిగా నీవు ఉండాలి. ఆ రోజు నెహమ్యాను దేవుడు ఒకందుకు చేసుకొని పెట్టుకున్నాడు, తగిన సమయంలో వాడుకున్నాడు. యోసేపును ఒకందుకు చేసుకున్నాడు, తగిన సమయంలో వాడుకున్నాడు. దావీదును ఒకందుకు చేసుకున్నాడు, తగిన సమయంలో వాడుకున్నాడు. చెప్పుకుంటూ పోతే త్రూ అవుట్ ద బైబిల్లో అనేకులను దేవుడు ముందుగా ఎరిగిన వారిని ఎలక్ట్ చేసుకొని, పిలుచుకొని, పిలుపుకు లోబడిన వారిని వాడుకున్నాడు. మీ యవ్వన బిడ్డలను జాగ్రత్తగా పెంచండి. భయంకరమైన లోకం ఇది. చక్కగా దేవుడు ఎంతగా మన బిడ్డలను ఇంత శ్రద్ధ తీసుకొని 47.2 ట్రిలియన్ బిట్స్తో కూడినటువంటి చక్కటి పర్సనాలిటీని, ఒక వ్యక్తిని దేవుడు మనకి ఇచ్చున్నాడు, మన బిడ్డలను ఇచ్చున్నాడు. నిజంగా దేవుని ప్రేమను నువ్వు గుర్తిస్తే, దేవుని విలువను గుర్తిస్తే ఆ బిడ్డను మనం జాగ్రత్తగా పెంచుతాం. ఒక యవనస్తుడు ఒక 13-14 వచ్చేటప్పటికి ఈజ్ ఇండిపెండెంట్. 18 వచ్చేటప్పటికి ఇంకెవరి కంట్రోల్ అక్కర్లేదు అంటాడు. చూడండి, ఆ సమయంలో కనుక తనను చేసిన సృష్టికర్త చేతుల్లో తనను అప్పగించుకుంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడి ప్రణాళికలన్నీ నెరవేరుతాయి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మనం కొద్దిగా హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంత చేసిన ప్రభువుని ఎండ తగలకుండా, ఏంటండి, ఆకలి వేయకుండా, ఇందాక మీరు చెప్పారు కదా, అన్ని విధాలుగా కాపాడిన ఆయా సమయాలలో 14వ వచనం, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచున్నాడు అనుకొనుచున్నది. అక్కడ ఏమన్నా మీ పేరు పెట్టుకుంటే సూట్ అవుద్దేమో చూడండి. అయితే జైపాలు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచున్నాడు అనుకుంటున్నాడు. ఊరకే గొప్ప భక్తుల్లా చెప్పకండి. మీరు అనుకోలేదు ఇప్పుడు కాదులే చర్చిలో దేవుడు మర్చిపోయాడట్టుంది. లిటరల్గా అట్టా ఉండకల్లా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవుడు నేను గుర్తుంటానా, నాకేముంది అనే ఆలోచనలు వచ్చిన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. రానోళ్ళు పరిశుద్ధులు, అబద్ధికులు. రానోళ్ళు ఎవరు ఏంటండి? రాలేదా ఎప్పుడూ దేవుడు నన్ను అసలు నాకు దేవుడి దగ్గర ఉంటే కదా నన్ను విడిచిపెట్టేది, నేను ఎప్పుడు బయట ఉన్నానంటారు మిగిలిన వాళ్ళు. అది గొడవ కదా. ఆయన విడవడండి. ఏమంటున్నాడు ప్రభువు, నేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అది ఆ రోజుల్లో ప్రభు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరచునా అన్నది ఆ రోజుల్లో ఒకవేళ నిజమేమో కానీ ఈ రోజుల్లో మాత్రం ఎస్ అంటారు ఇక్కడ చాలామంది. మా అమ్మ నన్ను మర్చిపోయింది అన్నోళ్ళు ఎవరో చేయి చూపించండి. ఎందుకంటే ఇన్ని టెస్టులు పాపం వద్దులే, నలిగిపోతున్నారు. ఇక్కడ ఉన్నారు, మా అమ్మ నన్ను మర్చిపోయింది, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయింది అన్నా. నిజం చెప్పండి, పెళ్ళయ్యాక నన్ను చిన్నప్పుడు ప్రేమించినట్టు మా అమ్మ నన్ను అంటలా? బ్రదర్స్ చెప్పండి, మీరు చెప్పండి. అమ్మ నిన్ను మర్చిపోయిందా, నువ్వు అమ్మను మర్చిపోయావా? ఇది ఇంకా స్ట్రాంగ్. చెప్పండి, పెళ్ళయ్యాక ఎవరిని మర్చిపోయారు? అమ్మను మర్చిపోతాం. మన అవసరం తీరాక దేవుడిని మర్చిపోతాం. ఏంటండి, మనం దేవుడిని మర్చిపోయి మనం అంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు అంటాం. ఇది పెద్ద గొడవ. మనుషుల్లో ఉన్న పెద్ద తంట ఏంటంటే తన తప్పును ఒప్పుకోడు కానీ ఎదుటివాడి మీద తప్పు మోయటానికి ప్రయత్నిస్తాడు ప్రతివారు. ఏం భయంకరంగా ఉన్నాయి మన రాజకీయాలు చూస్తుంటే.
ఎలా ఉంది ప్రపంచం చూస్తుంటే? కీడు చేసిన వాడు నాకు కీడు చేసేవే అనటము ఎంత భయంకరం. అవమానించిన వాడు నన్ను నీవు అవమానిస్తున్నామంటాం ఎంత భయంకరం. విన్నారా ఇప్పుడు తోడేలు గొర్రె కథ? తోడేలు ఇలా నీళ్లు నదిలో నుంచి అలా వస్తున్నాయంట. తోడేలు అక్కడ నీళ్ళు తాగుతుందంట. ఆ కిందకు పారి వచ్చినవి ఇక్కడ గొర్రె తాగుతుందంట. ఆ తోడేలు గొర్రె దగ్గరకు వచ్చి, నీ ఎంగిల్ నీళ్ళు నేను తాగాలా? నా నీళ్ళు ఎంగిల్ చేస్తున్నావు, నీ ఎంగిల్ నేను తాగాలా అంటుందంట. ఎవరు ఎంగిల్ నీళ్ళు ఎవరు తాగుతున్నారు? పైనుంచి వచ్చి నీకు ఎంత తాగుతుంటే దీన్ని అంటదేంటి? మళ్ళీ ఏదో వంక పెట్టి దీన్ని తినడానికి, ఏదో వంక పెట్టి గొడవ పెట్టుకోవడానికి. అట్లాగే ఉంది ప్రపంచం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. వారైనా మరచిన మరుదుడు కానీ నేను నిన్ను చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ చెక్కుకున్నాడు అంటున్నాడు? అరచేతులు. మనం వెంటనే చూడగలిగింది మన దేహంలో ఏదైనా ఉందంటే, మన కాళ్ళు చూసుకోవాలంటే కొంచెం లావుటోళ్ళకి పొట్టున్న వాళ్ళకి అసలు కిందకి అగ్గదు. ఏంటంటే మనం ఈ వెనకాలు చూసుకోవాలంటే, ఈపి చూసుకోవాలంటే మనకు అసలు కనపడదు. ఏంటంటే ఇంకేదన్నా చూడాలి, ఇక్కడ చూసుకోవాలంటే ఇటు తిప్పలు పడాలి, ఇంకేదో బెండ్ అవ్వాలి. కానీ ఈజీగా ఏ మూమెంట్ అక్కర్లేకుండా ఎదురుగుండా ఉంటాయి. చేతులు ఎప్పుడు ఎదురుగుండానే ఉంటాయి. అందుకే ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ ఇక్కడ రాసుకుంటారంట. చేతులు రాసుకొని అట్లా మూసి పెట్టుకొని, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా అరచేతుల్లో రాసుకున్నాను కాదు, చెక్కుకున్నాను. ఇంకా మళ్ళీ వైపింగ్ చెరగదదిక, కడిగిన పోదదిక. నిన్ను నేను నా అరచేతుల్లో ఉంచుకున్నాను. నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి. చూడండి, నీ ప్రాకారములు నిత్యము నువ్వు ఎటు తిరిగితే అటు తిరిగేటువంటి. ఇప్పుడు వచ్చేసాయి చాలా కెమెరాలు కూడా. మనిషి తిరుగుతుంటే కెమెరా లెన్స్ దాని బట్టి తిరిగిపోద్దంట. అట్లాగే ఒక పాయింట్ పెట్టామంటే ఆ పాయింట్తో పాటు తిరుగుతూనే ఉంటుంది. అట్లాగే దేవుని కనుదృష్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను తిరుగుతూనే ఉన్నాడు. నీ చుట్టూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నాడు, నేను కాపాడుతూనే ఉన్నాడు, నేను తప్పిస్తూనే ఉన్నాడు. నీ మీదకు వచ్చేటువంటి శత్రువుల నుండి, నీ కలిగేటువంటి అపాయాల నుండి, నీ కలిగేటువంటి యాక్సిడెంట్ల నుంచి, నీ కలిగేటువంటి కీడు నుండి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. నా జీవితంలో చాలాసార్లు వెంట్రుక వాసిలో యాక్సిడెంట్ తప్పిన అనుభవాలు నాకు ఉన్నాయండి. ఇట్ట పోతే చాలు చచ్చి ఉండేవాడిని. నా పక్కన అంటుకొని పోయింది బైక్. ఒకరోజు ఒక వెళ్ళి నా ఎదురుగుండా గుద్దింది. వాడు ఆన్ ద స్పాట్లో చనిపోయాడు, ఇక్కడే మన లైలా కాలేజ్ దగ్గర. ఆ రోజు నాకు ఒళ్ళు జలదరిచ్చింది. ప్రభా, నీ రాకపోకల యందు కాపాడు దేవుడను నేనే అనే వాగ్దానం ఒకసారి ఇచ్చాడు. నాకు మర్చిపోయాను దాన్ని. ఆ దెబ్బకి నోట్లో నుంచి గట్టిగా, నీ రాకపోకల యందు కాపాడు దేవుడు ప్రభు, నన్ను కాపాడుతున్నావు. ఇన్ని ప్రయాణాలు చేస్తున్నా, ఇన్ని తిరుగుతున్నా. ఈ రోజైతే ఇంకా చెప్పగలను. ఆ రోజుల్లో నడిచి వెళ్ళే ప్రయాణాలు, సైకిల్ వెళ్ళే ప్రయాణాలు, ఎన్ని కార్లలో, బైకుల్లో, ఫ్లైట్లలో, ట్రైన్లలో, ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ అండి ఈ మధ్య. ఎంతమంది ట్రైన్ యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, ఎన్ని విపత్తులు. ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన మనల్ని సజీవుడిగా ఉంచాడు. సజీవుగా ఉన్న వాళ్ళు చెప్పండి. మనం ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క అద్భుతం. తల్లి గర్భములో నిన్ను అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత చెప్పారండి? 47.2 ట్రిలియన్ బిట్స్. అంతేకాదండి, మనం మళ్ళా పెరిగిన తర్వాత ఇప్పుడు జీన్స్ అనే మాట ఏంటున్నాం. మన యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని, నీలో ఉన్న నీ రక్తాన్ని గురించి, నీ యొక్క నరాల గురించి, నీ ఎముకల గురించి ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో బాగా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. వాటన్నిటినీ ఆ DNA చెప్పాలంటే చాలా పెద్దది. దాని లెక్కలన్నీ నాకు ఇప్పుడు గుర్తులేవు. ఒకటి DNA గురించి రాయాలంటే కొన్ని వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయాల్సి వస్తుందంట. అంత డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీబడి సపరేట్.
చూస్తానికి అందరి రక్తం ఒకటే ఉంటుంది, కానీ ప్రతి వారి రక్తంలో వారి గుణగణాలు, వారి యొక్క పర్సనాలిటీ, వారి వ్యక్తిత్వం అన్నీ రాయబడి ఉన్నాయి. ఒక్క మనిషి ఒక జెనెటిక్ అతని శరీర అవయవాల గురించి వాటి గురించి రాయాలంటే ఏంటంటే 3 బిలియన్ వర్డ్స్ పట్టుతాయి అంట. ఎంత? 3 బిలియన్ వర్డ్స్. ఎవడో పెద్ద సైంటిస్టో లేకపోతే ఎవడో పెద్ద ఎంపీయో ఎవరో పెద్ద కింగో గురించి కాదు. ఆర్డినరీ మ్యాన్, సామాన్యుడు, లైక్ యూ, లైక్ మీ, లైక్ యూ. నిన్ను గురించి దేవుడు అంత డీటెయిల్గా నిన్ను సిద్ధపరిచిన నీ కన్ను గురించి, నీ చెవిని గురించి, నీ రక్తముని గురించి, నీ చర్మాన్ని గురించి, నీ ఎముకల గురించి, నీ ఇన్నర్ పార్ట్స్, లివరు, లంగ్స్, వీటి గురించి ఎవ్రీథింగ్ ఈజ్ డీటెయిల్డ్. ప్రత్యేకంగా చేసిన బిట్టి అది. నీకు నాది ఒకటే లంగ్ అంటాం, కానీ లంగ్ పట్టుకుంటే ఒకలాగా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. నిన్ను గురించి రాయాలంటే ఎంత రాయొచ్చమ్మా? మర్చిపోయారు. 3 బిలియన్ వర్డ్స్. బిలియన్ అంటే అని చెప్పారు ఇందాక. 300 కోట్ల. ఇప్పుడు 300 కోట్లు నిన్ను గురించి నువ్వు రాయమంటే 4 మాటలు రాసుకోలేవు నువ్వు. ఏంటండి 300 కోట్ల పదాలు వాడితే కానీ నీ బయోగ్రఫీ రాసి, నీలో ఉన్న బయోగ్రఫీ కాదు అది, నీ వ్యక్తిత్వాన్ని రాసి ముగించలేరంటండి. ఎంత గొప్ప దేవుడు అంటే. నా సంగతి నాకు తెలియదు అంటారు. నీకెట తెలుస్తుంది? నా సంగతి డాక్టర్లు తెలుసు, ఎగ్జామిన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. నిన్ను గురించి నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, డిశ్చార్జ్ చేసినప్పుడు డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు. ఎన్ని పేజీలు ఇస్తారంటే ఒక 300 పేజీలు ఇస్తాడా? ఏమి ఇస్తాడంటే అడ్మిటెడ్ విత్ హై ఫీవర్, లో షుగర్, లో బీపీ, టెస్టింగ్ అంటాడు. నా ఎవ్రీథింగ్ హస్ కమ్ టు నార్మల్ ఆఫ్టర్ 3 days మెడిసిన్స్ ఆఫ్టర్ 30,000 or 3 lakhs. We are discharging him and there is no guarantee. దానికి డాక్టర్ గారు 100 డాక్టర్ గారు 100 బతికించారు మా బిడ్డను, డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుంటారంటే రెట్టిపోయి. అరే నిన్ను ఎంత అద్భుతంగా చేసిన దేవుని కాళ్ళు పట్టుకోకుండా, ఆయన కాళ్ళు పెట్టుకుంటాడే, కాళ్ళు పట్టుకోవడానికి కోరుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటున్నాడు? మనల్ని హత్తుకుంటానంటున్నాడు. నన్ను హత్తుకున్న ప్రేమ. ఇవాళ ఎంతమంది మంది మనం దేవుడు ఎందుకొరకు నన్ను సిద్ధపరిచి, నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఎప్పుడైనా నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకున్నావా? మిమ్మల్ని అడుగుతుంది. నాలో ఉన్న ప్రత్యేకత ఏంటో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు చేయి చూపించండి. మళ్ళీ అల్లులు అంటే అందరూ అంటారు, ఇంకేం తెలుసుకుంటావులేండి, అయిపోయింది నా జీవితం అంటారా ఏంటి? నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి. అపార్ట్ ఫ్రమ్ ప్రేయింగ్, నీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఇంట్రెస్ట్గా చేస్తున్నావో అది నీలో ఉన్న ప్రత్యేకత. నిన్ను ఎక్కువగా నువ్వు చేసిన, నువ్వు మాట్లాడటమో, నువ్వు పాడటమో, నువ్వు వంట చేయటమో, నువ్వు పని చేయటమో, నువ్వు ఉద్యోగం చేయటమో, ఏదన్నా అవనివ్వండి, నువ్వు ఇది బాగా చేస్తావు అని నీ దగ్గర వాళ్ళు, నీ తల్లిదండ్రులు కానీ, నీ స్నేహితులు కానీ, మీ అధికారులు కానీ, నువ్వు ఇది బాగా చేస్తున్నావు అని నిన్ను ఏ విషయంలో మెచ్చుకుంటున్నారో, నువ్వు ఏ విషయం ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటున్నావో, ఈ రెండు ఒకటైనవి అంటే అది ఖచ్చితంగా నీలో ఉన్న ప్రత్యేకత. అది దేవుని ముందు పెట్టి, ప్రభువా నాకు ఈ ప్రత్యేకత ఇచ్చావు, ఇది నేను జీతం కోసం వాడుకుంటున్నా, ఉద్యోగం కోసం వాడుకుంటున్నా, వండటం కోసం వాడుకుంటున్నా, లేకపోతే లోకంలోకి వాడుకుంటున్నా, కానీ దీన్ని నాలో పెట్టావు, ఏం చేయమని నీ రాజ్యం కొరకు నన్ను అని అడిగి చూడండి, దేవుడు వాడుకుంటాడు. నువ్వు గొప్ప 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 వ్యక్తి అవుతావు. ఆయన తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుంచి మనల్ని ప్రేమించాడు. సౌలుకి చాలా కాలం తెలుసుకోక అక్కడ క్రైస్తవులు హింసిస్తున్నాడు, ప్రార్థన చేసుకునే వాళ్ళు చెదరగొడుతున్నాడు,
వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించాడు కదా అని దేవుడు దండించలేదు, శిక్షించలేదు, అతన్ని దర్శించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఏంటంటే గాడ్ ఫార్మ్స్ అస్. దేవుడు మనల్ని పొందుపరుస్తాడు. ఏంటండి? పాపం మనల్ని డిఫార్మ్స్ అస్. పాపం ఏం చేస్తుంది? మనల్ని విభజించేస్తుంది, పనికి రాకుండా చేసేస్తుంది. ఏంటంటే మనుషులు రిఫార్మ్ చేస్తారంట. రిఫార్మ్ అంటే ఇట్లా కాదు, అట్ట చెయ్యి, అట్ట కాదు, ఇటు చేద్దాం, ఇటు చేస్తే బాగుపడతావు, అటు చేస్తే బాగుపడతామని కొన్ని సంస్కరణ కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తాడు. మనమే దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. సారాయి దాటం మంచిది కాదు, కిల్లి వేసుకుందాం. కిల్లి మంచిది కాదు, పాన్ పరాక్ వేసుకుందాం. పాన్ పరాక్ కాదు, సిగరెట్ తాగుదాం. సిగరెట్లు ఎక్కువ వద్దు, ఒకటి తాగుదాం. ఇట్లా కొంతమంది కరెక్ట్ చేసుకుంటారు, చూసారా? కొంచెం 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 మాందాం. ఇవన్నీ వద్దు, అసలు సెల్ ఫోన్ పెట్టుకుందాం. ఒక ఆయన అట్టగా చెప్పాడు, ఎందుకయ్యా ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుంటే తాగాలనిపిస్తలేదు అన్నాడు. ఓహో, ఇది తాగుతున్నావుగా మరి. ఏమైందండి? ఇందులో పాపాన్ని తాగుతున్నాడు కాబట్టి తాగడానికి వెళ్ళబోతే ఇట్లేదు, ఇందులోంచి లేకపోతే ఇట్లా. ఇదే పట్టేసింది ఇక్కడ. ఎంతమంది సెల్ ఫోన్కి ఎడిక్షన్ ఇవ్వాలి. దేవుణ్ణి అడగండి, దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త. నువ్వు తల్లి గర్భంలో 2 సెల్స్గా ఉన్నప్పుడే నిన్ను నిర్మించి 47.2 ట్రిలియన్ బిట్స్గా నిన్ను చేసి ఒక చక్కటి రూపాన్ని నీకు ఇచ్చాడు. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. మళ్ళీ చెప్పక్కర్లా. అంత యువర్ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అనేది ఒకటే ఉంటుంది, రెండోది మళ్ళీ ఉండదు. ఇక యు ఆర్ యునీక్. నీలాంటి వాడు మరొకడు లేడు. నీ పట్ల దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు. నీ చేతిలో ఉన్న రేఖలు మరొకరి చేతుల్లో లేవు. నీ కన్ను నిర్మాణము మరొకరి కన్నులో. దుబాయ్ లాంటి స్థలాలు చేస్తే ఇప్పుడు వేలుబద్దలు అడగటంలా కళ్ళు స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఈ కళ్ళు స్కాన్ చేస్తే ఇంకెవరి కళ్ళు చేసినా నా కళ్ళు లాంటి కళ్ళు ఇంకొకటికే, నీ కళ్ళు లాంటి కళ్ళు ఇంకొకటికే. అంత యునీక్గా మాస్టర్ పీస్గా చేశాడు దేవుడు నిన్ను. ఒక్కసారి మనస్ఫూర్తిగా తెవా వందనాలు అనొచ్చుగా. నువ్వు నన్ను నిజంగా అంత శ్రద్ధ తీసుకొని చేసావు ప్రభా. నేనంటే ఎవడు లెక్క చేయట్లేదు ఈ లోకంలో. నీకు అంత ఇష్టమా నేనంటే? అరే, మా అమ్మ కూడా నన్ను తిడుతుంది, ఎందుకు పనికి మాలిందాని, ఎందుకు పనికి వస్తావే నువ్వు అని. అరే, మా నాన్న అంటున్నాడు, చెడబుట్టావరా నా కడుపునని. ప్రభు, నువ్వు ఇంత శ్రద్ధ తీసుకున్నా, ఇంత వాల్యుబుల్ పర్సన్ నేను. నువ్వు గ్రహించుకుంటే నేను దేవునికి నీవు సమర్పించుకుంటావయ్యా. నువ్వు గ్రహించుకుంటే నేను దేవునికి నీవు అప్పగించుకుంటావు. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒక్క మనిషితో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడో ప్రపంచంలో చూస్తే, బైబిల్లో ఉన్న భక్తులే కాదు, ప్రపంచంలో మిషనరీల చరిత్రలు చూస్తే, ఒక్క వ్యక్తి దేశాలకు దీవెనకరంగా మారాడంటే దేవుడి చేతులకు అప్పగించుకున్నాడు. సాధారణమైన వ్యక్తులే వాళ్ళు కూడా, నీలాంటి నాలాంటి వాళ్ళే. దేవునికి అప్పగించుకోండి. తిరిగి రండి ప్రభు దగ్గరికి. ఇప్పుడైనా అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయిందేమో నీ జీవితంలో. చాలా వృధా పరుచుకున్నావు ఇప్పటికే. ఇప్పుడన్నా గ్రహించుకుంటే, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటే తండ్రి దగ్గరికి తిరిగి రండి. తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి కూలోడుగా పెట్టుకోడు ఆయన నన్ను. నీ కుమారుడు అనుకోవటానికి నేను యోగ్యుణ్ణి కాదు అని చెప్పుతాడు అనుకోండి. తండ్రి దగ్గరికి వస్తే దేవుని వాక్యంలో రాయబడింది, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే. ఎక్కడున్నాడు వాడు? దూరంగా ఉన్నోళ్ళు ఎప్పుడు కనపడతారు మనకి? ఇంట్లో పడుకుంటే నిద్రపోతుంటే కనపడతారా? తలుపు వేసుకుని కూర్చుంటే కనపడతారా? అంటే ఈ తండ్రి ఎక్కడ కూర్చొని ఉన్నాడు? నా కొడుకు వస్తాడు, నా కుమారుడు రావాలి అని గుమ్మంలో కూర్చొని ఏం చేస్తాడు అనమాట, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంచుమించు 2 years అయిందంట. అప్పటికి ఇంచుమించు 2 సంవత్సరాలుగా ఆ కుమారుడు రాక కోసం తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. లోబడనొల్లని వారి వైపు దినమంతయు నా చేతిలో చాచి ఉంచి ఉన్నాను. నీ గురించి 2 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు అయిందో, 8 సంవత్సరాలు అయిందో ఆలోచించు. 2 సంవత్సరాలు అయిందో, 20 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 సంవత్సరా
ఎన్ని సంవత్సరాల నుంచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తా, నా దగ్గరకు వస్తే నేను కౌగిలించుకుంటా, నా దగ్గరికి వస్తే నేను హత్తుకుంటా, నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తా, నా దగ్గరకు వస్తే నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తా. వాడు ఇంకను దూరముగా ఉండగానే, చదవండి అక్కడ మాట 20వ వచనం, వాడు ఇంకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి కోప్పడి కోపడలేదండి. దరిద్రుడా, దౌర్భాగ్యుడు, సిగ్గులేక వస్తున్నావురా, వాడు వస్తున్నాడు చూడు, బెకారమాకు వాడు ఎట్టబోయి వచ్చాడు. రే తరవేరు రాండి, ఎందుకు వస్తున్నాడు, ఏ ముఖం పెట్టుకొస్తున్నాడు మళ్ళీ నా దగ్గరికి. లోకంలో మన తండ్రులు తల్లులు మన మనుషులు అట్టగా అంటారండి. కానీ ఎంత ప్రేమ అంటే ఏసైకి నువ్వంటే, నేనంటే, మనమంటే. నా యుద్ధకు వచ్చి వారు నేను ఎంత మాత్రమో తోసివేయను. అందుకే దానియేలు అన్నాడు, ప్రభా సిగ్గుమాలిన ముఖంతో నీ దగ్గరకు వస్తున్నామయ్యా, రా. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయము గతించుచున్నది, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. సమయం అయిపోతుంది, నువ్వు రేపు 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 అంటున్నావు కానీ సమయం అయిపోతుంది. నీ మరణం ఎప్పుడో తెలియదు ప్రభు, రాకడెప్పుడో తెలియదు, ఎప్పుడు ఎలాంటి దుస్థితి మనకు కలుగుతుందో మనకు తెలియదు అండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనికరపడి, చదవండి, ఏంటి పనికిమాలోడి కోసం పరిగెడతావా? పనికిమాలోడి కోసం పరిగెడతాడు. ఉద్యోగానికి అయితే పరిగెడతాం కదా, ట్రైన్ పెట్టుకోవాలంటే పరిగెడతాం. ఇంక దేనికి పరిగెడతారండి చెప్పండి, మీరు దేనికి పరిగెత్తరా? చర్చికి పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీకు ఎంట్రన్స్లో పెట్టామండి, ఇవాళ మీరు రీవైండ్ చేసి చూపిస్తాం. మీరు వచ్చేటప్పుడు ఎట్ట వస్తారు, అక్కడ ఒక ఉంటుంది చిన్నది గది మనకి, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కాసి నీళ్ళు తాగి కొంచెం తలగి ఇలా సరి చేసుకొని, ఏం జరుగుతుంది? ఇంకా పాటలేనా? ఇంకా అన్న రాలేదా? అయ్యగారు రాలేదా? ఏందో కదా, ఎట్లనో బ్రదర్ ఏమైంది? ఇది చర్చి కాంపౌండ్లో మనం ఆడతారా? అరేనే చర్చి పాట, రెండో పాట పాడుతున్నారట అని పరిగెత్తారా? అబ్బాబ్బాబ్బా, ప్రేమ పరిగెత్తింపజేస్తుందండి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమతో కుమారుణ్ణి చేర్చుకోవడానికి. రే బెంగపడిపోయాను రా, 2 సంవత్సరాల నుంచి చూడలేదు రా నిన్ను, ఎప్పుడెప్పుడు వస్తావో ఎదురు చూస్తున్నాను రా అని చెప్పి, మళ్ళీ ఎక్కడ ఎరక్కుపోతాడో ఎక్కడ పడిపోతాడో అని చెప్పి పరిగెత్తుకొని పోయి మేడ మీద అసలు చేరే మురికంతా అక్కడే కదా ఉంటుంది, చెమటకప్పు అక్కడే ఉంటుంది, స్ప్రే అక్కడే కొట్టుకుంటారు కొంతమంది. అందుకే డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన? బ్యూటీ పార్లర్ నుంచా? ఎక్కడి నుంచి వస్తున్నాడండి? పందులనే పుట్టు తిన్నామంటే ఎవడు పెట్టలేదట. అది నాకు వైకుంఠపురంలో పందులు ఉండేవి, పందులు కాసేవాడు ఒక ఆయన ఉండేవాడు. మేము రోడ్డు మీద మీటింగ్ పెడితే సాయంత్రం ఒక టైం వచ్చేటప్పటికి బుర్ర 50 పందులు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ టైంలో ఎవడున్నా ఎక్కువ వెళ్ళిపోతాయి. తప్పకుండా ముందే చెప్పేవాడు, దారించండి అటుకి, దారించండి, లేకపోతే అది గుద్దిందా అయిపోతాం మన పని. అక్కడ తొట్లో పెడతాడు ఆయన కుడితి, దాని పరిగెత్తుకెళ్ళి అందులో మూతలు పెట్టుకొని ఒకదాని మీద ఒకటి ఎక్కి జట్ట తొట్ట. నేను అనుకుంటాను చూసినప్పుడు వెళ్ళిన తప్పని కుమారు ఆకలేసి ఆ పందుల పొట్టు కొంచెం తినాలి అడిగి పంది వచ్చి పక్కన కొట్టి అన్ని మీద పెట్టి తొక్కేసి ఉంటాయి. అప్పుడు వెనక్కబడి అప్పుడు తండ్రి గుళ్ళు వస్తాడు, గుర్తొచ్చాడు దానికి. ఏంటంటే డైరెక్ట్గా పందుల సేవల నుంచి వస్తున్నాడు, ఏం గంప వస్తున్నాడు అనమాట. అయినా కూడా మన వాసన, నీ వాసన కూడా నాకు గిట్టదంటారండి. చూడండి మన మీద కోపం వచ్చిన వాళ్ళు. కానీ ప్రేమ వాసనలు చూసే ప్రేమ కాదండి, అది వాస్తులు చూసే ప్రేమ కాదు, పరిస్థితులు చూసే ప్రేమ కాదు, అందం చూసే ప్రేమ కాదు, మంచిది మేలైంది చూసే ప్రేమ కాదు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు, స్వీకరించడానికి ఇచ్చే ముద్దు ప్రేమకు సంకేతం.
దాని పడికిమాలిన ముద్దులు 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 ముద్దులని తప్పుడు అయిపోయింది. అసలు చిన్నపిల్లలు మనకు ముద్దులు పెడతారండి. మనం చిన్నపిల్లలు పుడితే మనకు ముద్దు వస్తారండి వాళ్ళే. మీరు ఎవరండి చిన్నపిల్లలు చూసి చిచి అంటారు అనేవాడు ఉంటే చెప్పండి ఇక్కడ ఎవడన్నా అంటారు. మన పిల్లలైతే ఇంకా ఎత్తుకొని ఇంకా ఏ తల నుంచి కాళ్ళ దాకా ముద్దులు పెట్టేసుకుని కాళ్ళు పెట్టుకొని ముద్దెట్టుకుంటాడు చిన్నపిల్లలు. నేను చూసా. అంటే ప్రభువుకు నువ్వంటే ఎంత ముద్దు ఏంటంటే నీ మట్టి కాళ్ళైనా నీ మురికి వాసనైనా అది తట్టుకొని ఈ లోకంలోనికి వచ్చాడండి. అది అంతా కడిగేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు తన రక్తాన్ని చిందించి. ఇక్కడ చెప్తున్నాను, యేసయ్య లాంటి దేవుడు మరొకడు లేడు. ఆయనలాగా నిన్ను ప్రేమించేవాడు మరొకడు లేరు ఈ లోకంలో. ఏంటి ఇంకా మీరు నమ్మరు? ఎందుకు ఆయన్ని నమ్మరు మీరు? ఎందుకు ఆయనకి అప్పగించుకోరు? ముద్దు పెట్టుకొని చెప్పండి. తర్వాత చదువు. చదువు. ఓకేరా, నిజంగా మారేవరా? ఇంకెప్పుడు పోకుండా ఉంటావరా? బుద్ధి వచ్చిందరా? చెప్పిన వాటి వింటావరా? కుక్కల పడి ఉంటావరా? అని ఏమైనా కండిషన్స్ పెట్టారా? కండిషన్స్ పెట్టాడా? దేవుని ప్రేమ కండిషన్స్ లేని ప్రేమ, నిబంధనలు లేని ప్రేమ, అపరిమితమైన ప్రేమ, క్షమించే ప్రేమ. నువ్వు అడిగేది అడుగుతున్నాడు కానీ అసలు దాన్ని వినిపించుకోవడం లేదు తండ్రి. అసలు మన పాపాలు మనం ఒప్పుకోవాలని చెప్పుకుంటున్నామే కానీ అసలు నీ పాపాలు వినటానికి ఆయనకి ఇష్టం లేదండి. నీ పాపాలు వినటానికి ఆయనకి ఇష్టం లేదు. మన పాపముల్లో సగం పాపములు ఆయన మరిచిపోయాడంట. ఏంటంటే నువ్వు ఒప్పుకుంటుంటే ఇక చాలే అంటాడే కానీ అయ్యో ఈ మధ్య కొంతమంది పాపాలు ఒప్పుకోవాలని ప్రసంగికులు తయారయ్యాడు. ఒప్పుకోవాలి ఖచ్చితంగా, కానీ ఒప్పుకుంటే పాపం చేశాడండి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని వచ్చాడు అనుకోండి. ఏం పాపం చేశావు? అదేనండి పాపం అండి. అది చెప్పవయ్యా, ఏం పాపం చేసావా? అదేనండి విచారం చేశానండి. విచారమా? ఎప్పుడు చేసావు? ఎక్కడ చేసావు? ఎవరితో చేసావు? ఎలా చేసావు? ఎవరు నీ పనికి మనలుడా? ఓరల్ సిన్నది. పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకండి. అరే పెంట అక్కడ ఉందంటే ఈ పెంట ఎక్కడిది? ఇది మనిషి పెంట. దాన్ని ఏలు పెట్టి గెలికి వాసన. పాపం అనేది పెంట. పెంట పరే అదపా అయిపోయిందంటే ప్రభా పెంట ప్రభా క్షమించాను పరా అంటాడంతే. ఏం చేసావు? ఎప్పుడు చేసావు? డీటెయిల్గా చెప్పు. లైన్ రాసి పేపర్ రాసి అని అడగడు దేవుడు మనల్ని. అడగడు. మనకు విడుదల పొందాలని ఉంటుంది, మనం చెప్పుకోవాలని ఉంటుంది. నువ్వు చెప్తుంటే ఇంకొద్దులే మాట్లాడుకో, క్షమించేశాను, ఇంక చెప్పక్కర్లా, నాకు తెలుసు. అసలు దేవుడికి తెలుసు మనం చెప్పేదేంటి పెద్ద. నువ్వు ఒప్పుకుని ఆ మనసు రావాలి, విల్లింగ్నెస్ రావాలి. అది అడుగుతున్నాడు. మన పాపములు మనము ఒప్పుకోనమన్నాడు. ఆ పాపాత్మరాలు వచ్చి ప్రభు పాదాల దగ్గర పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతుంది. ఏడ్చి కాళ్ళు గడిగేసింది. ఏం ఒప్పుకుందో రాశారా బైబిల్లో? ఏం ఒప్పుకుందో పెద్ద అనౌన్స్మెంట్ స్పీకర్ పెట్టి విందుకు వచ్చిన వాళ్ళందరి దగ్గర చెప్పుకుందా? ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటుంది, చెప్పుకుంటుంది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానంతో వెళ్ళమని ప్రభు చెప్పాడు. ఎందుకు భయపడతామండి ప్రభు దగ్గరికి వచ్చి? మొహమాట పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నీ పాపమును ఒప్పుకోవటం మొదలుపెట్టిన మరుక్షణంలోనే ఆయన నిన్ను తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు, నిన్ను కడుక్కుంటూ వెళ్ళిపోతాడు. చూసారా, ఒక మురికి ఇలా పడుతూ ఉందంటే వెనక నుంచి అది మాబింగ్ స్టిక్ వచ్చి తుడుచుకుంటూ పోతున్నప్పుడు ఎట్లుంటుందో, ఇంకా వెనక తిరిగి చూస్తే నీదేం కనపడదు అక్కడ, ఏం కనపడదు అక్కడ. నీ పాపములు నా వెనుక తట్టు వేసి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడు కూలోళ్ళని చూసి చెప్పండి? ప్రశస్త వస్త్రము త్వరగా తీసిరండి బాబు, ఈ దరిద్రపు వస్త్రంతో చూడలేకపోతున్నా, ఈ మురిగూడలతో చూడలేకపోతున్నాను. ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. ఉంగరం ఎందుకు పెట్టుకుంటారు అంటారు కొంతమంది.
ఇలా మర్చిపోయానులేండి. అప్పుడప్పుడు పెట్టుకుంటా, అప్పుడప్పుడు వదిలేస్తాను. ఏంటండి ఉంగరం పెట్టుకుంటానంటే? ఉంగరం పెట్టుకుంటాను నేను. ఉంగరం ఆ రోజున రాజ ఉంగరం ఉంటుంది. రాజ ఉంగరం అనేది అధికారానికి గుర్తు, రాజకుమారుడికి రాజకుమారుడని గుర్తు. ఏంటండి మన చిన్నపిల్లలు చూడండి, పుట్టగానే ఏం వేస్తారమ్మా? చేంతాడేస్తారా, పసుపు తాడేస్తారా, ఏమేస్తారా? ఎందుకు వేస్తారు చెప్పండి? ఏడిసిందా బిడ్డ కావాలని? నాకు బంగారం కొలుసుకొని పెట్టవా మమ్మీ అని ఏడిసిందా? ఎందుకు వేసుకుంటారు? నీకు ముద్దయింది, చూడ ముచ్చటగా చూసుకుంటున్నావు. దేవుడు నిన్ను కూడా అలా అలంకరించాలని ఆశపడుతున్నాడు. నువ్వు రా, నా కుమారుడు రా, నా దర్జా, నా ప్రశస్తమైన వస్త్రాలు మీరు ధరించాలి. నువ్వు నా కుమారుడు, నీకు అధికారం ఉంది. నువ్వు అధికారాన్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ నీకు నేను తిరిగి అధికారం ఇస్తున్నాను. పాదములు తొడగండి. అంతేకాదు, విందు కొవ్విన దూడను కొయ్యండి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరల బతికెను, తప్పిపోయి దొరికెను. అబ్బాబ్బా, ఒక పాపి మారు మనసు పొందినట్టండి పరలోకంలో సంబరమంట, పరలోకంలో పండగంట. చూడండి, ఒక 7వ వచనం చదవండి, 15:7. అక్కడ అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. 10వ వచనం కూడా చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మారు మనసు పొందిన ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన ఒక పాపి రక్షించబడిన ఒక కొత్త వ్యక్తి పాపము కొరకు పశ్చాత్తాపడితే పరలోకంలో దూతల ఎదుట సంతోషము కలుగును. దూతల ఎదుట ఎవరున్నారు? దూతల ఎదుట ఎవరున్నారు? మన ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. దూతలన్నీ, కోట్లాది దూతలు ఆయన్ని ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాయి. దూతల ఎదుట ఉన్న ప్రభువు, నేను చిందించిన రక్తం వృధా కాలేదు. నేను ఇంత కేర్ తీసుకొని ఈ పర్సన్ని 47.2 ట్రిలియన్ బిట్స్తో చేసిన నా విలువైన వ్యక్తి నాకు దొరికాడు. నా ఆలోచనలు నెరవేరుటకు నా పరిధిలోనికి వచ్చాడని నీ విషయమై మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని విషయమై సంతోషిస్తాడట. దేవుణ్ణి సంతోషపెడదామండి, మనల్ని ఇంత శ్రద్ధ తీసుకొని సృష్టించిన దేవుని. నాకు తెలియదు ఈరోజు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో. ఎవరైనా దేవునికి మరొకసారి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీవెంత విలువైన వ్యక్తివో, నీవెంత దేవుని చేత ప్రేమించబడుతున్నావో, చేతుల్లో నిన్ను చెక్కుకొని నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి నిన్నెంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ చేతులలో గాయములేమని నేను అడుగగా, నన్ను ప్రేమించిన వారు ఎంత ఉండగా ఎవరు చేశారంట ఆ గాయాలు? ఎవరు చేశారంట ఆ గాయాలు? ప్రేమించిన వాళ్ళం మనమే గాయపరుస్తున్నాం ఆయన్ని. ఆ చేతుల్లో ఉన్న గాయాలు ఆయన సిలువలో మన కొరకు శీలలో కొట్టబడినప్పుడు ఆ చేతులు రక్తము కార్చాయి, మనల్ని కడగటానికి, మనల్ని క్షమించటానికి, మన పాపమును భరించటానికి. గాయపరిచేవారిగా కాక ఆయన్ని ఆనందపరిచినట్లుగా మన పాపముల కొరకు పశ్చాత్తాపడదాం. లేచిలబడి ప్రార్థన చేసుకుందాం. నన్ను ఇంత ప్రేమించావా ప్రభా, నన్ను ఇంతగా మెరుగుపెట్టావా, ఇంతగా నన్ను సిద్ధపరుచుకున్నావా? నా తెలివి, నా జ్ఞానము, నా బలము, నా అనుభవము, నా జీవితంలో ప్రత్యేకతలన్నీ నీవిచ్చినవే కదా. వీటిని నేను లోకంలో వాడుతున్నానయ్యా, వీటిని అసలు గుర్తించనే లేదయ్యా నా బ్రతుకులో. నన్ను ఎందు నిమిత్తమై నీవు సృష్టించుకున్నావు, అందు నిమిత్తమై నేను బ్రతకడానికి నువ్వు పిలిచిన పిలుపుకు లోబడుటకు సహాయం చేయ్యా. నిన్ను స్తుతించే హృదయం మాకు దయచేయి నాయన. నన్ను విడవని దేవా, నిన్ను విడిచిపెట్టకుండా సహాయం చేయి. నన్ను మరువని దేవా, నిన్ను మరువకుండా సహాయం చేయి. ప్రాణమిచ్చినంతగా నన్ను ప్రేమించిన ప్రభు, నా ప్రాణాన్ని సహితం లెక్క చేయక నిన్ను ప్రేమించడానికి సహాయం చేయను. దేవుడితో ఒక ఒప్పందం చేసుకుందాం. తిరిగిరా, నేను నిన్ను శిక్షించను, క్షమిస్తానంటున్నాడు ప్రభు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటో నీకు తెలియకపోతే ఈరోజు ప్రభుని అడగండి. ప్రభు, నాలో ఉన్న ప్రత్యేకత, నాలో ఉన్న సామర్థ్యము, నాలో ఉన్న నైపుణ్యత, నాలో ఉన్న విశ్లేషత ఏంటో నేను ఎరగాలని ఆశపడుతున్నాను. అది నీ కోసం వాడాలని ఆశపడుతున్నాను. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక యవనస్తుడిగా, ఒక బాలుడిగా నీ కొరకు దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు తప్పిపోయావు, నువ్వు లోకంలో పడిపోయావు, లోక కార్యాలంటే తిరుగుతున్నావు, నీ సృష్టికర్తను మర్చిపోయావు, నీకోసం ప్రాణం పెట్టిన రక్షణకర్తను మర్చిపోయావు. నోరు తెరవండి. ప్రభువా, నాకు సాటిస్ఫాక్షన్ లేదయ్యా, నా జీవితంలో తృప్తి లేదయ్యా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నా జీవితంలో తండ్రి నేను ఏదో చేస్తున్నాడు కానీ నా జీవితం అమరటం లేదయ్యా. నీ చిత్తం ఎరగక, నీ ఉద్దేశములు ఎరగక, నీ ప్రణాళికలు ఎరగక, నా సొంత తలపులు, నా సొంత ఆలోచనలు చేసుకొని నష్టపోతున్నానయ్యా. బుద్ధి వచ్చిందయ్యా. నన్ను ఎంత ప్రేమించిన యేసయ్య నాకుండగా మనుషులు పట్టుకున్నానే నేను, నా కోసం ఇంత త్యాగం చేసిన యేసయ్య నాకుండగా లోకాన్ని ఆశ్రయిస్తున్నాను నేను. నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా దుర్గమయ్యా. తిరిగి వస్తున్నానయ్యా, నన్ను కౌగిల్లో చేర్చుకోనయ్యా, నన్ను హత్తుకో ప్రభా. నిన్ను చూడని క్షణం కాదు, నిన్ను చూడని దినాలు, సంవత్సరాలు అయిపోయిందయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదో. నీ చేతులు నాకు రూపమనిచ్చాయి, నీ చేతులైనా నన్ను చేసుకున్నాయి, నన్ను ఈ లోకంలో నీకు తెచ్చి ఇంతవరకు నేను సజీవుడిగా ఉంచావయ్యా. నన్ను ఇంకా సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలయ్యా. ఎందుకు బతుకుతున్నానో నేను గ్రహించుకొని నీ చిత్తములో బ్రతకడానికి సహాయం చేయయ్యా. విడిచిపెట్టని దేవా, తోసివేయని దేవా, నా కార్యాలను బట్టి నన్ను మనుషులే అసహించుకుంటున్నారయ్యా. నా జీవితాన్ని బట్టి అందరూ నన్ను వెలివేస్తున్నారయ్యా. అయితే నువ్వు ఇంకా నన్ను కౌగిలించుకోవాలని, నన్ను ముద్దాడాలని, నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇవ్వాలని నా కొరకు చేతులు చాచి ఉంచావా? అవును, చాచిన చేతులు నీ కొరకై సహోదరుడా, సహోదరి. నువ్వు తిరిగిన ఎడలు నేను తిప్పుతున్నా అన్నాడు ప్రభు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అంటున్నాడు. మీరు దేవుని దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాను అంటున్నాడు. తప్పని కుమారుడు తండ్రికి దగ్గరకు వచ్చాడు, అంతే. తండ్రి వెళ్ళి కౌగులించుకున్నాడు. ఈరోజు నేను కౌగులించుకోవాలని, ముద్దాడాలని, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎందు నిమిత్తమై నేను సృష్టించుకున్నాడో ఆ తలంపులు నీలో నెరవేరినట్లుగా నిన్ను స్వీకరించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇదిగో దేవా, నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా. ఎంతో కాలం నా ఇష్టాన్ని చేసుకుంటున్నానయ్యా. రక్షించబడ్డాను కానీ నీ చిత్తం ఎరగలేకపోతున్నా. బాప్తీసం పొందాను కానీ బలమైన సాక్షిగా ఉండలేకపోతున్నా. క్రైస్తవులను చెప్పుకుంటున్నానే కానీ క్రీస్తుని పోలి నడవలేకపోతున్నానయ్యా. నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకపరుచుకొని ఏ ఉద్దేశంతో నన్ను ఇంత అద్భుతమైన సృష్టిగా చేశావో అందుకొరకు నిన్ను స్తుతించడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొద్ది నిమిషాలు ప్రార్థించండి. నేను మౌనంగా ఉంటున్నాను. మీరేమంటారో యేసయ్యతో మీరు చెప్పండి ఒక మాట. నీ మాట వినాలని ఆశపడుతున్నాడు, నీ స్వరం వినాలని ఆశపడుతున్నాడు ప్రభు. యేసయ్యా అంటే నిన్నుకు బదిలివ్వాలని ఆశపడుతున్నాడు. క్షమించు అని అనగానే నిన్ను నూతన సృష్టిగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు తిరుగుముఖం పట్టగానే ఆయన చేతులు చాపి నీ ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆయన కౌగిల్లో చేరు. ఎంత గొప్ప ఆదరణ ఆయన కౌగిల్లో. ఒంటరితనాన్ని అనుభవించాడు తప్పేది కుమారుడు. బాధ, దుఃఖము, లేమి, కొరత, ఆకలి, కరువు, కష్టము, కన్నీరు, ఇబ్బందులు. ఎందుకు నీ జీవితంలో ఇంకా ఉన్నాయి ఇబ్బందులు? ఎందుకు నీ జీవితంలో ఇంకా సంతోషం లేదు, సంతృప్తి లేదు? కొరతలతో ఉన్నావు, అప్పులతో ఉన్నావు, వ్యాధులతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు. తిరిగిరా ప్రభు దగ్గరికి. స్వస్థపరిచేవాడు ఆయన, తృప్తిపరిచేవాడు ఆయన,
నీ ప్రతి అవసరత తీర్చేవాడు నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు ప్రభు. అవునయ్యా, నువ్వు చాలయ్యా, చాలిన దేవా, నువ్వు వందనాలయ్యా. ఇదిగో దేవా, నా జీవితాన్ని మరొక్కసారి రీడెడికేట్ చేసుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానే అయ్యా అని దేవునితో ఒక మాట చెప్పండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పాటగా కాకుండా ప్రార్థనగా ప్రభువుకి అప్పగించుకుంటూ, ఇదిగో దేవా నా జీవితాన్ని అప్పగిస్తున్నానని పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అవునయ్యా, పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి, నీ హృదంబునే నెరుగ నేర్పు. అవునయ్యా, నీ హృదయ భారంబు నొసగి, ప్రార్థించి పని చేయనిమ్మో. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి, ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువారన్నుండనిమ్మో. ఇదిగో దేవా నా జీవితం,
జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అవునయ్యా, జీవితాల్లోకి అప్పగించుకుంటున్నామయ్యా. ఆపాదమస్తకం నీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా దేహం నీదయ్యా, మాకున్నదంతా నీదేనయ్యా. మేము నీ సొత్తే కదయ్యా. తండ్రి, అంగీకరించయ్యా. నీకు దూరమై నష్టపోయామయ్యా. నిన్ను మరచి శ్రమల్లో ఇరుక్కుపోయామయ్యా. నీ చిత్త మేరక్క మా సొంత చిత్తం చేసుకొని జీవితంలో ముందుకు పోలేని స్థితిలో ఇరుక్కుపోయామయ్యా. తిరిగి రానే నీ పిలుపుకు లోబడుతున్నామయ్యా. నీ పాదాల దగ్గర కూర్చొని నీ చిత్తం ఎరగాలనే ఆశ, నీ చేతుల్లో వాడవాలనే కోరిక మాకు దయచేయి. మమ్మల్ని రక్తం ఇచ్చి నీవు కొంటే మేము మనుషులకు దాసులమవుతున్నామయ్యా. మేము సాతానికి బెదిరిపోతున్నామయ్యా. నీ నామములో ఉన్న జయమును పొంది అపవాదిని ఎదురించడానికి మాకు సహాయం చేయి. నీకు సమీపంగా ఉండడానికి మరొక్కసారి నీ రక్తంలో కడగబడి నిర్మలులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండనట్లు ఈ సమయంలో నీ ఆత్మను మా మీద కొమ్మరించయ్యా. ఇంకా ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, ఇంకా ఎవరి జీవితాల్లో పాపాన్ని దాచుకుంటున్నారు, ఇంకా ద్విమనసుతో బ్రతుకుతున్నారు, అటు వారిని సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. ఈరోజు పరిపూర్ణంగా మా మనోనేత్రాలు తెరిగి బుద్ధి వచ్చిన రోజుగా చేయాలి. మా మనోనేత్రాలు వెలిగించబడిన రోజుగా చేయండి ఆయన. దైవ చిత్తాన్ని ఎరిగిన రోజుగా చేయండి ఆయన. నీ చేతుల్లో ఇమిడిన రోజుగా మమ్మల్ని చేసుకుంటాను. నీ ప్రేమలో మమ్మల్ని కౌగిలించుకొని ముద్దాడి మా కన్నీరు తుడిచే అనుభవాలు మాకు దయచేయండి. పొట్టు మా కడుపు నింపదని తెలిసి లోకములో ఉన్న వాటి యందు కాక తండ్రి అత్యున్నతమైన పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చింది. ఉన్న ప్రతి యవ్వన బిడ్డను దర్శించయ్యా. నువ్వు మెరుగుపెట్టిన వారు తండ్రి వారి జీవితాలను లోకంలో వాడక, పాపంలో వాడక, వృధాపరచుకోకుండా తండ్రి నీ చేతుల్లో వాడబడే పాత్రగా చేయాలి. మా యవ్వనస్తులందరినీ పరిశుద్ధులుగా చేయాలి. వారు ఉద్యోగాలు చేసే స్థలాల్లో సాక్షులుగా చేయాలి, మిషనరీలుగా చేయ. నీ పిలుపు సంపూర్ణ పిలుపు ఉంటే వారికి పిలుపు దయచేయను ఆయన. ఒక మంచి విశ్వాసిగా నీ కొరకు నిక్కచ్చిగా వాక్యానుసారంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చావు. ఈ చిన్న పరిచర్య ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు. ఈ పరిచర్యలో వాడుకుంటున్న నీ బిడ్డలందరినీ పరిశుద్ధపరచు, అభిషేకించు, ఐక్యపరచు. అక్కడ ఆలస్యమైతే మరిన్ని గొప్ప కార్యాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో నిన్ను మహిమపరిచే గెట్ టుగెదర్లు పెట్టడానికి మార్గం చూడండి. ఈరోజు నీ చేత ప్రేమించబడిన ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మని కార్యాలు మా హృదయాల్లో కొనసాగనివ్వండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నీ నామమునే
కొనియాడెదను నీ సన్నిధిలో నే పాడెదను నీవే నా జీవము నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే